సో మీరన్న దాని ప్రకారం ఇదే రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ ఒక సామాన్య వ్యక్తిగా బయలుదేరి వర్గీకరణ పేరు చెప్పి దశాబ్దాల పాటు తను అనుకున్న లక్ష్యాన్ని చివరి లక్ష్యం వరకు తీసుకెళ్లారు. ఈరోజు వర్గీకరణ అమలుకు అటు బీజేపీని ఒప్పించారు, కాంగ్రెస్‌ని ఒప్పించారు, బీఆర్ఎస్‌ని ఒప్పించారు. ఆయనకు గూడా ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండానే వచ్చి లక్ష్యాన్ని సాధించారు. ఆయనకు సహకరించిన కొంతమంది మీరన్నట్టు ఫైనాన్షియర్‌లు గాని, కొంతమంది అధికారులు ఐఏఎస్ అధికారులు సహకరించారు. దళిత, బహుజనుల మేలు కోరుకున్న వాళ్ళు చాలామంది ఆయనకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇదే ఆశయంతోటి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు వాళ్ళందరిని ఎందుకు మెప్పించలేకపోయారు, ఒప్పించలేకపోయారు? రాజ్యాధికారం కోసం పోలేదు మందకృష్ణ. మందకృష్ణ గారు ప్రభుత్వం, ఆధిపత్య వర్గాలు ఈ దేశంలో అంటే దళితులు, ఎస్సీలు అనబడే వ్యక్తులు వాళ్ళు ఈ దేశంలో ఒక 15% ఉన్నారు. ఆ 15%లోనే మాలలున్నారు, మాదిగలున్నారు, ఇంకా గోసంగులు ఉన్నారు, చిందు, తర్వాత ఇంకా రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు ప్రభుత్వాలు ఇచ్చే అవకాశాలు ఏవైతున్నాయో జనాభా నిష్పత్తి ప్రకారం పంచండి అని మాత్రమే పోయారు. అది పాక్షిక పోరాటం.